ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఓకే కేవలం న్యాయం గురించి. మాకు న్యాయం కావాలి, చాలా మందికి కూడా న్యాయం కావాలి. చాలా మంది బాధితులు న్యాయం మీద నమ్మకం కలగాలి, న్యాయం మీద నమ్మకం కలగాలి. మెయిన్ అది అసలు. కాబట్టి వైసీపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్, అసలు పార్టీలకు సంబంధం లేకుండా మాకు సాయం చేయండి. ఈ ఒక్క కడప వరకు అన్న అట్లీస్ట్, అంతేనా? అవినాష్ సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం నిందితుడు. నిందితులకు ఓటు వేయద్దు. అదే కడప ఎంపీ వరకు అయితే షర్మిలాకు ఓటు వేయకుండా ఎవరికి వేసినా, ఐ థింక్ చాలా మంది ఎవరికి వేసినా కానీ అది అవినాష్కి హెల్ప్ అవుతుంది. సో నాకు ఎవరి మీద కోపాలు ఏమీ లేవు, బట్ న్యాయం పక్కన ఉండాలంటే ఈ ఎలక్షన్ లో కడప ఎంపీ వరకు షర్మిలాకు మాత్రమే ఓటు వేయాలి, ఇంకెవరికి. అతను ఓడిపోవాలంటే, అతను ఓడిపోవాలి, ముద్దాయి ఓడిపోవాలంటే, నేరస్తుడు ఓడిపోవాలంటే ఇంకా ఎవరికి వేసినా కూడా ఆ హెల్ప్ వచ్చేది అవినాష్కి, నేరస్తునికి. ఓకే, దిస్ ఇస్ యువర్ ఫైనల్ అపీల్ టు కడప ఓటర్స్. కరెక్ట్, పర్టికులర్లీ టీడీపీ ఓటర్స్కి. ఎందుకంటే ఇప్పుడు సర్వేలలో చూస్తుంటే షర్మిల అవినాష్ నెక్కున్నారు. అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే పోలరైజేషన్ వచ్చినప్పుడు యాక్చువల్గా మీరు అప్పీల్ చేసినా చేయకపోయినా కానీ పోలరైజేషన్ వచ్చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ తరపున ఇట్లా మీ అన్యాయం జరిగింది అనే దాన్ని నమ్మితే ఏంటంటే ఈ 3వ వాడు 4వ వాడు 5వ వాడు వెళ్ళిపోతారండి, పక్కకి వెళ్ళిపోతారు, తోసేవతలు పారేస్తారు, జనం వెళ్ళిపోతారు. ఆ పోలరైజేషన్ ఎటు అనుకుంటే అటే వెళ్ళిపోతారు. సో మీకైతే ప్రస్తుతానికి ఆ నమ్మకం ఉందా? ఈ 10 రోజుల ప్రచారంలో ఇంకా 6 రోజులు, 6 కాదు 5 రోజులు ఉంటుంది ఇంకా ప్రచారం చేయడానికి. నాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. సో ఇన్ఫాక్ట్ వన్ మోర్ థింగ్, వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అవినాష్ ఎక్కడ కానీ పబ్లిక్ లో మాట్లాడేది కనిపించట్లేదు, మీడియాలో కనిపించట్లేదు, అంత భయపడుతున్నారు. ఓకే, అవినాష్ కోసం ఎవరు క్యాంపెయిన్ కూడా చేయడం లేదు. వైసీపీకి వేయండి అంటే వాళ్ళు అంటుంటారు విచిత్రంగా, సజ్జలు కానీ మా ఓటర్లు వేర్లే అంటారు. అదేంటో అర్థం కాదు అసలు. వాళ్ళు ఓటర్లు ఎక్కడి నుంచి వస్తారు, చంద్రమండలం నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, అదే వాళ్ళు కదా. సో వాళ్ళు మరి మేబీ అది వాళ్ళు ఇంకేదన్నా వ్యూహాలు ఉన్నాయో ఎత్తుగళ్ళు ఉన్నాయో మనకైతే తెలీదు. బట్ మీకు తెలిసిన దాని ప్రకారం న్యాయం గెలుస్తుంది. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఒకటే, న్యాయం వైపు సపోర్ట్ చేయండి, నిందితులకు ఓటు వేయకండి, న్యాయాన్ని గెలిపించండి. భయం ఉంటే న్యాయం పోలింగ్ బూత్ లేకి వెళ్ళాక నువ్వు ఎవరికి ఓటు వేస్తావో ఎవరికి తెలియదు. ఈ రోజు పులివెందుల్లో గాని కడపలో గాని విపరీతమైన భయం ఒకటి ఉంది. నేను బయటకు వచ్చి చెప్పలేను, నేను ఇంకొకరికి చెప్పలేను ఓటు వేయడానికి, కానీ నేను వేస్తానని ప్రతి ఒక్కరు చెప్తారు, అంత చాలు. సో పోలింగ్ బూత్ లో నువ్వు లోపల ఉన్నప్పుడు నీవు ఎవరికి ఓటు ఇస్తున్నావు నీకు మాత్రమే తెలుసు. రిజల్ట్స్ వచ్చాక అందరూ సపోర్ట్ చేస్తారు, ఎవరినని టార్గెట్ చేయగలుగుతారు, అంతే. ఓకే, చూద్దాం. ఇంకెంత 1 వీక్, కాకపోతే కౌంటింగ్ అవడానికి ఇంకా 1 నెల పడుతుంది అనుకోండి దగ్గర. సో అంత భయంలో ఎందుకు బ్రతకాలా? అంటే మీకు నాకు ఉన్నట్టు అందరికి ఉండదు కదా అది. పర్టికులర్లీ ఊర్లలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ అంతే. ఇప్పుడు ఇందాక చెప్పారు ఆ భరత్ యాదవ్ ఎవరినో చంపేశాడని, మరి అప్పుడు వాడితో తెగబడగలిగారా? వాళ్ళు ఇచ్చిన పిచ్చి ఉద్యోగం చేసి బతుకుతున్నారు కదా. సో ఎంతమందిని ఫైట్ చేయగలరు? ఇప్పుడు మీరైనా ఈ సిస్టంలో ఇంకా మంచి మిగిలి ఉంది కనుక చేయగలుగుతున్నారు. సిస్టంలో మంచి మిగిలి ఉంది, ఇంకా మిగిలి ఉంది కనుక 4 పక్కల నుంచి ఏదో తృణం పనం, అంటే డబ్బుని కాదు, ఒక మాట సహాయం కానీ ఇంకో రకమైన సహాయం కానీ ఒక ఏదో రూపంలో రెస్క్యూకి వస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఉంది, ఆశ ఉంది మనుషులకి. ఏంటంటే ఓకే ఇట్లాంటి వాళ్ళు ఉండాలి, సునీత లాంటి వాళ్ళు ఉండాలి అనే ఒక భావన ఉంది కనుక. అందుకని చూద్దాం, మంచి ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు. సో మీరు మీ ఆశ నెరవేరుతుందని, మీకు న్యాయం జరుగుతుందని ఫైనల్గా ఎప్పటికప్పుడు, అది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా అంటుంది కదా, ఆలస్యమైన న్యాయమే, ఇప్పటికీ కానూన్ కాదు బౌత్ లంబ అంటారు కదా. చూద్దాం ఎంత లంబాను, అందనంత లంబం అయితే ఉండవు కదా, ఎక్కడో దగ్గర అందాలి కదా, అంతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ.